నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడైనటువంటి యెహోవా యోబుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా అతడు ఉంటున్నట్టుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాము. యోబు వలె మనమందరము కూడా యథార్థవంతులముగా, న్యాయవంతులముగా, అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా, చెడుతనమును విసర్జించిన వారంగా ఉండాలని దేవుడు మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. కనుక మనందరం కూడా మనలో ఉన్నటువంటి యథార్థతను కోల్పోకుండా న్యాయవంతంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం కూడా చెడుతనమును విసర్జించి ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు ఎప్పుడైతే యోబును రెండంతలుగా ఆశీర్వదించి ఉన్నాడో ఆ విధంగా మనలందరినీ కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇట్టి ఆశీర్వాదం మనందరం కలిగి ఉందాం. ఆమేన్.